భద్రావతి అయితే రామరాజు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఇలా అంటూ ఉంటుంది, రారా బయటికి, ఎంత ధైర్యం నా మేనల్లుడినే కొట్టడానికి మీకు, ఎంత ధైర్యం, నా మేనల్లుడు గొంతు పట్టుకుంటావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రామరాజు అయితే, లేకపోతే వాడు నా కొడుకు అంతు చూస్తాడా, నా కొడుకు జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు, వాడి గొంతు ఏంటి, వాడి గొంతు పిసికి చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భద్రావతి అయితే, చంపేస్తావు, ఎందుకు చంపవు అని అంటూ ఉంటుంది. అవును మరి, నీ కొడుకులు నువ్వు ఇలా వెనకేసుకొని వస్తే ఇలానే చేస్తారు మరి అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భద్రావతి అయితే, నీ కొడుకులేం తక్కువ ఏంటా, నీ పెద్ద కొడుకు ఏమైనా బుద్ధిమంతుడని నువ్వు అనుకుంటున్నావా, నీ పెద్ద కొడుకు కూడా అలాంటి వాడే, నీ పెద్ద కొడుకు కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న సాగర్, ధీరజ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ మాట వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ పెద్ద కొడుకు వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక దాంతో తనైతే తలదించుకొని అలా కిందకు ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే, అవును, నీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయిందని తెలిసి ఆ అమ్మాయి కోసం రోజు మందు తాగి రోడ్ల మీద పడి దొర్లుకుంటూ వస్తున్నాడు, నీ ఇద్దరు కొడుకులే వాడినైతే ఇంటికి తీసుకుని వస్తున్నారు, కావాలంటే వాళ్ళని అడుగు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అందరి ముందు తలదించుకొని వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి సాగర్, ధీరజ్ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.